ఆఫ్టర్ 2 డేస్ తర్వాత నా రివ్యూ. కూలింగ్ పర్వాలేదు, మంచిగానే వస్తుంది, చల్లగానే ఉంది. ఇది దాంతో 20 లీటర్స్ వాటర్ బాటిల్తో కంపేర్ చేసుకుంటే దాని హైటు కరెక్ట్గా ఇక్కడ దాకా వస్తుంది. నేను 5.4 అట్లా ఉంటాను. సో అది నా ప్యాంట్కి, నా షర్ట్ ఎండింగ్ దాకా వచ్చింది హైటు. సుమారు అక్కడ దాకా వచ్చింది. చెప్తే మీకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని మీకు ఇంకొకటి మెజర్మెంట్ చూపించాలి అంటే మనం బట్టలు వేసుకునే డ్రమ్కి అది ఆ హైట్కి వచ్చింది. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో చూసినప్పుడు నా మోచేతి దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకొని తీసుకున్న కూలరు. ఇంకా కూలర్ విషయానికి వస్తే ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఈ ఫ్యాను, ఇది హై లో ఇచ్చాడు. ఇది స్వింగ్ అవ్వడానికి మనకి వెర్టికల్గా ఉండేది అదే ఆటోమేటిక్ రొటేట్ అవుతుంది. హారిజంటల్గా ఉండేది అయితే మనం ఇలా తిప్పుకోవడానికి అవైలబిలిటీ ఉంది, కానీ ఇది ఆల్టర్నేటివ్ ఏం లేదు. అండ్ ఓన్లీ స్వింగ్ ప్లస్ మోటార్ టైప్ వచ్చింది. ఇది ఓన్లీ వాటర్. మీకు సౌండ్ కూడా వస్తుంది చూడండి. సో గట్టిగానే సౌండ్ వస్తుంది. 2 కావాలనుకుంటే 2. అండ్ సేమ్ టైం ఇది బకెట్ నీళ్ళు అయితే పడుతుంది. ఇక్కడ మనకు పోసుకోవడానికి లైక్ ట్యాప్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు, కానీ చాలా బిరిగా ఉన్నాయి. వైర్ కూడా లైట్గా పర్వాలేదు, కొంచెం వైర్ అయితే ఇచ్చాడు. ఫైనల్గా ఈ కూర బెటరా అని అంటే, ఒక చిన్న రూమ్లో 2 మనుషులు ఉన్నా సరే పర్వాలేదు, ఇది కాస్తుంది. మరీ ఎచ్చగా ఉండే ప్లేస్లో ఉండే వాళ్ళకి అయితే అనుకో ఒకళ్ళకే కాస్తుంది అని అయితే చెప్తాను.